హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ హెల్తీ రాజ్మా సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. రాజ్మా డయాబెటీస్కి కంట్రోల్కి చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే ఎనర్జీ స్టడీగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. మొదటగా రాజ్మాను రాత్రంతా నానబెట్టాలి. ఇలా చేస్తే రాజ్మా సాఫ్ట్ అవుతుంది, అలాగే ఈజీగా ఉడుకుతుంది. నెక్స్ట్ డే రాజ్మాని వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇలా బాగా ఉడికితేనే తినడానికి సాఫ్ట్గా ఉంటుంది. ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లోని వాటర్ని తీసేసి రాజ్మాని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వెజిటేబుల్ యాడ్ చేస్తే హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి. సన్నగా తరిగిన క్యారెట్ కళ్ళకు చాలా మంచిది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇమ్యూనిటీకి మంచిది. అలాగే సన్నగా తరిగిన కీరదోస శరీరానికి హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. టమాటోస్ కూడా యాడ్ చేయాలి, ఆరోగ్యానికి మంచిది. బీట్రూట్ ముక్కలు రక్తానికి మంచిది. ఉడికించిన పల్లీలు యాడ్ చేయాలి, ఇవి హెల్తీ ఫ్యాట్ అండ్ ఎనర్జీని ఇస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ డైజెషన్కి మంచిది. లైట్గా రాక్ సాల్ట్ మినరల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్లీ నిమ్మకాయ రసం పిండాలి, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. అంతే, మన హెల్తీ రాజ్మా సలాడ్ రెడీ. ఈ సలాడ్ షుగర్ కంట్రోల్కి, డైజెషన్కి, బాడీ యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. వీక్లీ వన్స్ ఇలా హెల్తీ ఫుడ్ తింటే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.